చెప్పు. రేపు నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి. అవునా? చాలా ఫాస్ట్గా ఉన్నావే. సరే వెళ్తాలే. అమ్మాయి వాళ్ళది అక్కడే. రేపు నువ్వు అక్క బావని తీసుకెళ్ళు. బావెందుకు? నేను అక్క వెళ్తాంలే. నోరు మూసుకొని చెప్పించేయి. అమ్మా అమ్మా సరే వచ్చాడు కదా, ఇప్పుడు వెళ్దాం బావా. 3000 ఫోన్ పే చేస్తే వెళ్దాం. ఎందుకు? నా శాలరీ 90,000 అంటే రోజుకు 3000 ఫుల్ డే లీవ్ పెట్టాను కదా, అది చేస్తే వెళ్ళిపోదాం. మొదలెట్టేశాడు. ఏమండి, పెళ్లి కొడుకు ఆ అబ్బాయి కాదు, ఈ అబ్బాయి. అమ్మ రాహే గారు, ఏంటి బాబు ఏమైంది? మా ముగ్గురికి థమ్సప్ ఇచ్చి వాడికి మంచి నీళ్ళు ఇస్తారా? పెళ్లి చూపులోనే సమానత్వం లేకపోతే రేపు పొద్దున పెళ్లి అయ్యాక ఈయన ముష్టోని చూసినట్టు చూస్తారేమో. ఇదిగోరా తమ్ముడు. సరే అక్క వెళ్తాను. ఏరా ఏమన్నా పనుందా? పనేం లేదు గాని. రారా కాసేపు కూర్చొని మాట్లాడదాం. ఏరా ఊరికే వెళ్ళిపోతా అంటున్నావు, కాసేపు ఉండొచ్చు కదా. ఏం లేదక్క, మళ్ళీ బావ వచ్చి ఆ షేరింగ్ కాన్సెప్ట్ మొదలెట్టాడు అనుకో, నా వల్ల కాదు. అందుకే బావ వచ్చే లోపే వెళ్ళిపోతే బెటర్ అని. అవును, అమ్మ నీకు సంబంధాలు చూస్తుంది తెలుసా? నాకెందుకు తెలీదు, నేను ఓకే చేస్తేనే కదా. ఒక్క నిమిషం. అమ్మే స్పీకర్లో పెట్టు. అమ్మా చెప్పు. రేపు నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి. అవునా? చాలా ఫాస్ట్గా ఉన్నావే. సరే వెళ్తాలే. అమ్మాయి వాళ్ళది అక్కడే. రేపు నువ్వు అక్క బావని తీసుకెళ్ళు. బావెందుకు? నేను అక్క వెళ్తాంలే. నోరు మూసుకొని చెప్పించేయి. అమ్మా అమ్మా అమ్మో అక్క. నాకు బాగా అర్థమైంది, ఏం చేస్తే బెటరో ఆలోచిద్దాం. ఐడియా ఏంట్రా చెప్పు. రేపు బావ నార్మల్గా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనం పెళ్లి చూపులకి వెళ్ళిపోదాం. కానీ అమ్మ అడిగితే? బావకి లీవ్ దొరకలేదని చెప్తాం. సూపర్ రా నువ్వు. నేను ఎప్పుడెంత సెట్. బాగా వచ్చినట్టున్నారు, మేనేజ్ చేద్దాం. బామాదే బావా, రేపు నీకు పెళ్లి చూపులంట. కొత్త డ్రెస్ ఉందా, కొనుక్కుందామా? మీకెవరు చెప్పారు? అత్తగారు ఫోన్ చేశారు, వేణుకి రేపు పెళ్లి చూపులు ఉన్నాయి, హాఫ్ డే లీవ్ తీసుకోమని. మనమేనే కదా ఫుల్ డే లీవ్ పెట్టా. నేను పెళ్లి చూపు మీద ఆశ వదిలేసుకున్నా. ఏంటి పెళ్లి చూపులు మీకు కాదు, మా తమ్ముడికి. చా, మరి నువ్వెందుకు ఇంత కాస్ట్లీ చీర కట్టు? అయినా మీ ఇద్దరు రెడీ, నేను రెడీ అవ్వకపోతే సమానత్వం ఉండదు. బాబు మీ సమానత్వానికి దండం. ఎంతసేపు కావాలంటే అంతసేపు రెడీ అయ్యండి. సర్లే. ఏంట్రా తమ్ముడు టెన్షన్ పడుతున్నట్టున్నావు? మీ షేరింగ్ షేర్ కాను నా పెళ్లి చూపుల్ని ఆఖరి చూపులు చేస్తాడని భయంగా ఉంది. ఏం కాదులేరా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాలే. దీనికి దిక్కు లేదు కానీ ఇది నన్ను చూసుకుంటుందంట. నేను చూసుకుంటాలేరా. నా బాధ కూడా అదే. వెళ్దామా బావా? 2 నిమిషాలు వెయిట్ చేయాలి. ఎందుకు? నా ఫ్రెండ్ రాఘవ్ గాడు వస్తున్నాడు. రాఘవ్ ఎందుకండి? మీ తమ్ముడు తోడు నువ్వు ఉన్నావు, నాకు తోడు రాఘవ్ గాడు వస్తాడు. అప్పుడే సమానత్వం అవుద్ది. సమానత్వం నేను వచ్చేసా. వచ్చావా? షర్ట్ బాగుందిరా. థ్యాంక్ యూ సమానత్వం. సరే వచ్చాడు కదా, ఇప్పుడు వెళ్దాం బావా. 3000 ఫోన్ పే చేస్తే వెళ్దాం. ఎందుకు? నా శాలరీ 90,000 అంటే రోజుకు 3000 ఫుల్ డే లీవ్ పెట్టాను కదా, అది చేస్తే వెళ్ళిపోదాం. మొదలెట్టేశాడు. స్టార్ట్ చేశారా? మీరు డబ్బులు పే చేస్తే స్టార్ట్ చేద్దాం. అసలే సమానత్వం. బావా బ్యాంక్ సర్వర్ బిజీ వస్తుంది బావా. సరే అది ఫ్రీ అయ్యాక వెళ్దాం. మరి ముహూర్తం? మరి సమానత్వం? అక్క అబ్బా నేను చేస్తానులేండి, పదండి. పదరా. ఏంట్రా రాఘవ, క్యాబ్ ఏసీ పెంచమంటే పెంచట్లేదు. అందుకే అరే బామ్మది, క్యాబ్కి 1000 రూపాయలు అయింది. నీది మీ అక్కది కలిపి 500 కొట్టేస్తే లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పటిది వెళ్ళేటప్పటిది కలిపి 1000 రూపాయలు కొట్టాను, పదండి. అలా ఎలా కుదురుతుంది? రిటర్న్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు కదా. నాకు తెలిసే ఇది ఎలాగే జరుగుద్ది. నేను రానా? ఆగరా. అబ్బా ఇంటికి వెళ్ళాక లెక్కలు చూసుకోవచ్చులేండి, పదండి. మీరక్కడ లోపల ఫోన్ పే టాపిక్ మాట్లాడారనుకోండి, మీ మీద ఒకటే చెప్తున్నాను, పదండి. పదండి.
నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. రండి. నమస్తే అండి. ఏమండి పెళ్లి కొడుకు ఆ అబ్బాయి కాదు, ఈ అబ్బాయి. ఆయన కూడా అలాగే అనుకుంటున్నారు. వీడు తీసింది కాక వీళ్ళ దగ్గర కూడా పరువు తీస్తున్నాడు. మాయ గారు, మా అక్క మా బావ ఈ ఊర్లోనే ఉంటున్నారు. మా బావల ఫ్రెండ్. ఓహో, అమ్మా నాన్న రాలేదా బాబు? వాళ్ళు ఏమండి మా వాడు మావయ్య అంటే మీరు బాబు అంటారండి? అల్లుడు అనాలి కదా, లేకపోతే సమానత్వం పోద్ది. అబ్బాయి చాలా కలివిడి. ఇలాంటి అబ్బాయి నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం కాసేపట్లో పోతుందిలేండి. ఏంటమ్మా అంటున్నావు? లోపలికి వెళ్దామా పదండి అంటున్నాను. రండి రండి పదవేను. కూర్చోండి. అబ్బాయి ఏం చేస్తుంటాడు? అదిగో మళ్ళీ అల్లుడు గారు ఏం చేస్తుంటారు అని. మా తమ్ముడు ఆగంజు, అత్తగారు నా మీద నమ్మకంతో బాధ్యత నా నెత్తి మీద పెట్టారు కదా, ఆ బాధ్యత నేను నిరూపించుకోవాలి. అక్క బావేంటక్క బాగానే సపోర్ట్ చేస్తున్నాడు. వీడు షేర్ ఖాన్ గా మారకపోతే చాలరా బాబు. ఇంతకీ మీ పేరేంటి? అమరేందర్. బాహుబల కాదండి, నాయుడు. చూడండి అమర్ రహే గారు, మా వాడి గురించి చెప్పాలంటే ముందు మీ అమ్మాయిని చూపించాలి. అప్పుడే అన్ని సమానంగా ఉన్నాయో లేదో తెలుస్తుంది. అలాగే, అమ్మాయి కొద్దిసేపట్లో వస్తుంది. కూల్ డ్రింక్స్ తీసుకోండి. అమర్ రహే గారు, ఏంటి బాబు ఏమైంది? మా ముగ్గురికి థమ్సప్ ఇచ్చి వాడికి మంచి నీళ్ళు ఇస్తారా? పెళ్లి చూపులోనూ సమానత్వం లేకపోతే రేపు పొద్దున పెళ్లి అయ్యాక ఈయన ముష్టిని చూసినట్టు చూస్తారేమో. బాబు అవి మంచినీళ్ళు కాదు బాబు, స్ప్రైట్. అవునా, అయితే సమానత్వం సరిపోయింది. అబ్బాయికి కొంచెం పట్టింపులు ఎక్కువ అనుకుంటాను. అంటే వచ్చి చాలాసేపు అయింది కదండి, అమ్మాయిని పిలిస్తే. నాకు ఫుల్ డే పే చేశారు కదా, అమ్మాయి లేట్కి వచ్చినా పర్లేదు, వెయిట్ చేస్తాను. పే చేయడం ఏమిటి? అంటే నాకు 3000 ఇచ్చి తీసుకొచ్చారండి. డబ్బులిచ్చి తీసుకొచ్చారా? అంటే ఈయన మీ బావగారు కదా? ఊరుకోండి మీరు, మరీను వేళాపాలం లేకుండా వేళాకొలం చేస్తుంటారు. బామ్మర్ది కదా, సో అలా కామెడీ చేస్తుంటారు. అమ్మాయి రే, నేను నీకు అమ్మాయికి ఏదో ఒకలాగా సెట్ చేస్తాను, సరేనా? మావయ్య గారు, ఆ అమ్మాయి అబ్బాయి మన మధ్యలో ఎందుకు? అలా బాల్కనీకి వెళ్ళి కాసేపు మాట్లాడుకుంటే మంచిది కదా, అది కూడా మీకు ఓకే అయితేనే. పర్వాలేదమ్మా, వెళ్ళమనండి. వెళ్ళరా, జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు దేవతవే. సరే, జాగ్రత్తగా మాట్లాడు. అమ్మా తీసుకువెళ్ళు. వెళ్ళు. అంజు, ఈ ఫెసిలిటీ నాకు ఇవ్వలేదు. మీరు అడగలేదు, సో అందుకే అవ్వలేదు. ఇంతకే అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎలక్ట్రీషియన్. సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎలక్ట్రీషియన్ ఏంటి? కరెంట్ లేకుండా కంప్యూటర్లు ఎలా పనిచేస్తాయి? మావయ్య గారికి సాఫ్ట్వేర్ గురించి తెలియదు అనుకుంటా. ఇంతకీ మీకేమిష్టం? అరే వేణు, అమ్మాయే మాట్లాడి నువ్వు మాట్లాడకపోతే సమానత్వం డ్యామేజ్ అవుద్ది. నువ్వు కూడా మాట్లాడితేనే ఈక్వల్ అవుద్ది. సరే నేను రానా? వద్దు బావా, నేను మాట్లాడుకుంటా. అవునా, కానీ కానీ నెక్స్ట్ పెళ్లి చూపులకి ప్రాక్టీస్ అయినట్టు ఉంటది. నెక్స్ట్ పెళ్లి చూపులు అంటారేమిటి? అంటే అమ్మాయి నచ్చలేదా? అమ్మాయికి ఈ నచ్చాలి కదా. అమ్మాయిని చూశాక ఈ మ్యాచ్ సెట్ అవడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకు మరి? అమ్మాయి ఏమో అప్పుడే తెంపిన బంగిన పని మామిడి పనిలా ఉంది. మరి మావాడు 3 రోజుల ముందు కుళ్ళిపోయిన కమలా పండులా ఉన్నాడు. ఇక్కడ సమానత్వం ఎక్కడుంది? ఏవండి, అది కాదంజు, ఇడికి ఈడు చూడున్న అమ్మాయిని చూడమని చెప్పి బాధ్యత మన నెత్తి మీద పెట్టారు కదా అత్తగారు. అయితే మరి ఈడికన్నా అమ్మాయి బాగుండి ఓకే చేసామనుకో, ఫీల్ ఎవరు అత్తగారు? ఇది కష్టమే. రే వేణు, వచ్చేయండిరా, ఇంకా మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాం. వస్తాను. రండి.
నెక్స్ట్ లెవెల్ అంటే? అవే కట్న కానుకలు. ఓహో. మీరేమనుకుంటున్నారో చెప్పండి అమ్మా. మా ఊర్లో 25 ఎకరాల పొలం ఉంది. సో లీస్లో ఒక 25 లక్షలైనా ఇస్తే. అదేంటది? మీ ఊర్లో ఎకరానికి 5 లక్షలు ఉంది, ఇంత తక్కువ అమ్మేస్తామా? మనం పొలం అమ్మట్లేదు, కట్నం అడుగుతున్నాము. ఓహో. అమర్రాహే గారు, మా ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది. 25 లక్షలు ఇచ్చి మా బామర్దిని ఉంచేసుకోండి. అదేంటి, మా తమ్ముడు ఎందుకు వెళ్తాడు? అమ్మాయిని ఇచ్చి కట్నం కూడా ఇవ్వాలా? అవును. వాళ్ళే 2 ఇస్తే సమానత్వం ఎక్కడ ఉంటుంది? చూడరా బామర్ది, 25 లక్షలు ఇస్తే నువ్వు వెళ్ళిపో, లేదంటే నువ్వే 25 లక్షలు ఇచ్చి అమ్మాయిని తెచ్చుకో, అప్పుడే సమానత్వం అవుద్ది. మరి నువ్వెందుకు కట్నం తీసుకున్నావు? మీ అక్క కన్నా నేను బాగుంటాను కదరా, అది సమానం చేయడం కోసమే కట్నం తీసుకున్నా. మరి నువ్వు కలర్ ఫోటో కాంబినేషన్ నువ్వే పే చేయాలా? దీన్నే డబ్బులు ఇచ్చి మరీ దెబ్బలేయించుకోవడం అంటారు. నాకు జరగాల్సిందే. చూడండి అమర్రాహే గారు. బాబు, ఇందాక నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మొహమాటం కొద్దీ చెప్పలేకపోతున్నాను. ఏంటి సార్, మా బామర్ది నచ్చలేదా? అది కాదండి, నా పేరు అమర్రహే కాదండి, అమరేందర్ నాయుడు. ఓహో, సరే అండి. అమర్రాహే గారు, మా అదృష్టం ప్రకారం అబ్బాయికి అమ్మాయి నచ్చింది, మీ దురదృష్టం ప్రకారం అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇంకెందుకు, అంజు చెప్పినట్టు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. సరే బాబు, మేము కూడా మీ ఇంటికి రావాలి కదా. మా ఇంటికి వస్తారా? ఎప్పుడు? పంతులు గారు అడిగి చెప్తాను. ఎలానో చెప్పాలో తెలియక ఏదో ఒకటి చెప్తే ఓకే, కానీ నిజంగా వస్తే మాత్రం సమానత్వం మిస్ అవ్వకండి. అంటే ఎలా బాబు? మీ ఇంటికి మేము 4 వచ్చాం కదా, మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు 4 రావాలా. వచ్చినప్పుడు ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకురావాలి, సరేనా? అప్పుడే సమానత్వం అవుద్ది. అలాగే. బాబు పద్ధతులు గట్టిగా పాటిస్తాడు అనుకుంటాను. మా పంతులు గారు వస్తున్నారు, వారు వచ్చాక జాతకాలు చూపించి మీ ఇంటికి రావడానికి ముహూర్తం నిర్ణయించుకుంటాం. సరే అండి. నాయుడు గారు, సారీ అండి నాయుడు గారు, కాస్త ఆలస్యమైంది. ఆల్రెడీ పెళ్లి చూపులు జరిగిపోయినట్టుకున్నాయి. ఇంతకీ ఏడి పెళ్లి కొడుకు? అమ్మో, ఈ సమానత్వం సన్యాసి ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఏంటి బ్రో, డేటా? షార్ప్ ఉన్నావు బ్రో, కానీ నా అంత షార్ప్ కాదు. ఎందుకంటే నేను వెళ్ళే డేట్కి కాదు, డేట్స్కి. అంటే ఖర్జూరాలా? నోరే, సింధుతో సికింద్రాబాద్లో బ్రేక్ఫాస్ట్, డింపుల్తో బేగంపేటలో లంచ్, అది అయిపోయాక మాయలో పడిపోవడానికి మాయతో డిన్నర్. వా, అంబానీ తర్వాత ఈ కంట్రీలో బిజీ ఉండదు నువ్వే బ్రో.